హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. బికాస్ మీ అందరూ అడుగుతుంటారు కదా, అక్క ఎందుకు వీడియోస్ తీయట్లేదు అనేసి. సో ఎవరైతే అడిగారో, సో గైస్ దిస్ ఇస్ ఫర్ యూ ఆల్. సో ఈరోజు ఏంటంటే మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు నేను ఏదైతే చేస్తానో అనేసి ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో నా బ్లాక్ కాఫీ కూడా చల్లపడాలి కదా. ఆ గ్యాప్లో ఏంటంటే మా షాడగడ్ కోసం వాడ ఫుడ్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ వాడ డ్రై ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం హాట్ వాటర్లో సోక్ చేసి పెడతాను. నేను బ్లాక్ కాఫీ తాగేలోపు ఆ ఫుడ్ కూడా సోక్ అయిపోతుంది కాబట్టి వాడు కూడా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాడు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే గుడ్డుగాడికి కొంచెం ఫీడింగ్ అలవాటు చేసామన్నమాట. వాడు ట్రీట్ కానీ ఏదైతే ఉందో అది వాడే తినేస్తాడు. కానీ కొన్ని మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ వాడికి ఫుడ్ పెట్టాలంటే కొంచెం చాలా ప్రాబ్లమే అనమాట. సో కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఫీడ్ చేస్తూ ఉంటే తింటూ ఉంటాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాడికి ఫుడ్ తిన్న తర్వాత వాడు మూతి తుడవాలంటేనే చాలా పెద్ద రిస్క్ అనమాట. అస్సలు తుడుచుకోడు, వినడు. సో ఇది ఓకే. ఇవంతా పక్కన పెడితే అసలైన టాస్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే నా మేడ్ నాకు హ్యాండ్ ఇచ్చిందనమాట. సో కాబట్టి ఇంకా తప్పక ఇంట్లో ఉన్న అన్ని పనులను ఈరోజు నేనే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మేడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చేసేది నాకు అంత పర్ఫెక్ట్గా నచ్చదు. కానీ మనం ఉన్న బిజీ స్కెడ్యూల్కి రోజు లేచి ఇంటి పని అన్ని చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలంటే నిజంగానే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి అప్పుడప్పుడు నా మేడ్ ఎవరైతే ఉన్నారో తను హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇలా సెల్ఫ్గా నేనే మా ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ నాతో పాటు మా అత్తమ్మ కూడా ఉంటారు. కానీ తను ఇప్పుడు లేదనమాట, తను ఊరెళ్ళారు కాబట్టి. సో కొంచెం మా మేడ్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వర్క్ బర్డెన్ అంతా నా మీదనే పడుతుంది. బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. మన ఇంటి పనిని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా. సో కాబట్టి నేనైతే ఎప్పుడు మా మేడ్ హ్యాండ్ ఇచ్చినప్పుడంతా నేనైతే హ్యాపీగా మా ఇల్లు పని నేను ఇలా చేసుకుంటాను అనమాట. సో ఏంటంటే నేను కొంచెం ఓసిడీ పర్సన్. సో నాకు ఎక్కడైనా దుమ్ముంటే అస్సలు నా వల్ల అవ్వదు అనమాట. సో ఇది ఫైనల్గా నా కిచెన్ అని క్లీన్ చేసిన తర్వాత నా కిచెన్ అయితే ఎంత పలపలగా మెరుస్తుంది అనేసి మీరే చూసుకోవచ్చు. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. నాకు కొంచెం అసిడిటీ ఇష్యూస్ ఉండడం వల్ల సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు స్కిప్ చేయను. సో కాబట్టి కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను కాబట్టి ముందుగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి తినేసి తర్వాత రిమైనింగ్ వర్క్ అని చేసుకుందాం అనేసి సో దోశ అయితే నేనే వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందు దోశ ఇంత పర్ఫెక్ట్గా వేయడానికి వచ్చేది కాదు. కానీ మా యశ్వంత్ నాకు మంచిగా ట్రైన్ చేశాడు కాబట్టి దోశ కూడా అంతే చాలా రౌండ్ ప్రాపర్ షేప్లో వస్తుంది అనమాట. సో మీరే చూస్తున్నారు కదా. తిన్నావా తిన్నావా ఏం తిన్నావు?
ఇంకా దోసకి కాంబినేషన్ అయితే ఇంకా లెఫ్ట్ ఓవర్ పాలకూర పప్పుతో నేను 2 దోసలు అయితే తినేసాననమాట. సో, ఎప్పుడైనా సరే ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయలేను. ఎస్పెషల్లీ పప్పు చాలా టేస్ట్‌గా ఉంటే అస్సలు వేస్ట్ చేయననమాట. ఇంకా హ్యాపీగా కూర్చొని వేడి వేడి దోస తినేసి కాసేపు తినంత వరకు టీవీ చూసుకొని నా దోసనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. It's our fault that 4 crore people are ఆయిల్ పెట్టుకుంటావా నువ్వు కూడా? ఆయిల్ కావాలా నీకు కూడా? ఆయిల్ వద్దా? హలో, ఆయిల్ పెట్టినా నీకు కూడా? కొంచెం ఈ గ్యాప్‌లో నా మేకప్ రూమ్ అంతా కొంచెం మిస్ అయిపోయింది కాబట్టి అలా జస్ట్ పైననే సెట్ చేశాననమాట. ఇంకా మంచిగా ఆయిల్ పెట్టుకొని కాసేపు మసాజ్ చేసుకున్నాను. బికాజ్ చాలా రోజులైంది ఆయిల్ పెట్టి. సో, కాబట్టి ఎనీవే ఈరోజు ఫ్రీగా ఉన్నాను, టైం ఉంది కాబట్టి హ్యాపీగా హెడ్ బాత్ చేయొచ్చు ఈవినింగ్ అనేసి. సో, ఆయిల్ కూడా మంచిగా పెట్టేసుకున్నాను. అండ్ ఈ రూమ్ విషయానికొస్తే చాలా రోజుల నుంచి మెస్ అలాగే ఉంది. క్లీన్ చేయాలనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కుదరట్లేదు. కానీ ఈ 3 డేస్ ఫ్రీ ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఈరోజు కాకపోయినా రేపైనా ఈ రూమ్ క్లీన్ చేసి ఎలా ఉంది అనేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. నాకు ఇల్లునైతే రోజు ఉడిచి మాపింగ్ చేయకపోతే అస్సలు నచ్చదన్నమాట. సో, కాబట్టి ఈరోజు కూడా అంతే. ఇంకా నేనే ఊడవడం స్టార్ట్ చేసేసాను. ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్ అనిపించొచ్చు. అబ్బా! 3 BHK దట్టు మీ అందరికీ తెలుసు. అన్నీ చేయాలంటే ఆఫ్‌కోర్స్ కొంచెం బ్యాక్ పెయిన్ రావచ్చు. బట్ స్టిల్ నో ప్రాబ్లమ్. ఐ కెన్ డూ ఇట్. బికాజ్ ఆ ఇల్లు చూడగానే ఒక పీస్ అనిపించాలి. ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఓకే రా బావుంది అనేసి. సో, కాబట్టి నేనే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఈ వీడియోలో నేనైతే మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. సో, మీరే చూస్తున్నారు. మీరు చాలామంది అనుకోవచ్చు బికాజ్ పాజిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, నెగెటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వీడియో కోసం చేశానని అనుకోవచ్చు. ఇంకొంతమంది అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే ఎవరు ఏదైనా సరే ఆర్టిస్ట్ అయినా పొలిటీషియన్ అయినా ఏదైనా సరే. సో, మనమందరం మనుషులే. ఓకేనా? వర్క్ అని వచ్చేసరికి ఇంట్లో ఎలా ఉంటామో ఇలాగే నార్మల్గా ఉంటామన్నమాట. మన వర్క్ని మనం చేసుకోవడంలో అస్సలు తప్పులేదు. ఇప్పుడు మన మేడ్ ఉండొచ్చు. మా మేడ్ ఏంటంటే అఫ్‌కోర్స్ తను చేసేది ఒక వర్క్. ఇప్పుడు నేను బయటికెళ్ళి షూటింగ్ చేస్తానంటే అది వర్క్. సో, ఏంటంటే ఇదందరూ మన పని. సో, కాబట్టి ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎస్పెషల్లీ సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అయ్యి బతకడమే లైఫ్ అంతే. ఓకే. సో, కావాలంటే ఇప్పుడు వేరే మేడ్‌ని తను పిలిపిస్తానని అనింది. బట్ నో, దట్స్ ఓకే. ఐ క్యాన్ మేనేజ్ మై సెల్ఫ్. ఓకే. ఒకవేళ ఇప్పుడు మేడ్ అనే ఆప్షన్స్ ఉంది కాబట్టి మనకు చేసుకుంటాం. ఒకవేళ వాళ్ళు లేకపోతే సో, కాబట్టి దేనికైనా మనం అడ్జస్ట్ అవ్వాలి. దేనికైనా మనం రెడీగా ఉండాలి. సో, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇంకా ఆయిల్ అంతా ఉడిచిన తర్వాత ఇంకా మాస్టర్ బెడ్రూమ్‌కి వచ్చి ఇక్కడ బెడ్ కూడా అంతా ఇంకా సర్దేస్తున్నాననమాట.
ఫైనలీ ఇంకా మాపింగ్ వర్క్ అయితే ఫినిష్ చేసేసాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇంత కష్టపడాను అన్నప్పుడు ఆ క్లీనింగ్ కూడా అంతే ఎంత మంచిగా చేశానండి మీరు చూడాలి కదా. ఎస్, హియర్ ఈస్ ద రిజల్ట్. సో ఇంత కష్టపడినందుకు నా రూమ్ కానీ లివింగ్ కానీ హాల్ కానీ చాలా మంచిగా క్లీన్ అయిపోయిందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను గెస్ట్ రూమ్ కానీ నా మేకప్ రూమ్ కానీ ఈరోజు టచ్ చేయలేదు. బికాజ్ ఇప్పటికీ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి. అండ్ దట్టు పూజ చేయాలి ఈరోజు అమావాస్య రోజు. మమ్మీ దీపం పెట్టమన్నారు, దట్టు బిఫోర్ 12 o'clock పెట్టాలి కాబట్టి. సో ఫాస్ట్గా ఇలాగైతే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కమెంట్, మంచిగా క్లీన్ చేశాను అనేసి. అండ్ ఎక్స్పెషలీ ఈ క్లీనింగ్ అంతా బిగ్ బాస్ హౌస్లో చాలా వరకు చేసేసాం కాబట్టి అక్కడే సగం ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకైతే. సో ఇంకా నెక్స్ట్ యూటిలిటీలోనే కూర్చొని ఉన్న వెజల్స్ మొత్తం ప్రాపర్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఆ వెజల్ చూడగానే అయ్యో ఇంత ఉందా అనేసి కొంచెం భయపడ్డాను. కానీ ఇంకా ప్రాపర్గా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంత కష్టపడిన తర్వాత ఒక సూపర్ హాట్ షవర్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇట్స్ ఫీలింగ్ సో రిఫ్రెషింగ్. సో ఇంకా యాజ్ ఇట్ ఈస్ నా డైలీ స్కిన్ కేర్ ఇట్స్ లైట్గా ఒక మాయిశ్చరైజర్ని అప్లై చేసుకొని జస్ట్ ఒక లిప్ బామ్ని అయితే పెట్టుకుంటాను అనమాట. ఒకవేళ బయటకు వెళ్తున్నానంటే మస్ట్ ఆఫ్ కోర్స్ సన్ స్క్రీన్ అనేది యూస్ చేస్తాను. బట్ ఎనీవే ఇప్పుడు పూజ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను, అయిపోయింది. ఇంకా నా ఫేవరెట్ పార్ట్ నా లైఫ్లో ఏంటంటే నాకు చాలా ఇష్టమైన పని ఒకటి చేస్తాను అంటే దట్ ఈస్ పూజ. ఐఎమ్ అ వెరీ డివోటీ. నాకు చాలా ఇష్టం పూజ చేయడం అంటే. సో నేను దేవుడిని చాలా చాలా నమ్ముతాను, ఎక్స్పెషలీ గురు రాఘవేంద్ర. సో రాయరిದ್ದಾರೆ నేను ತುಂಬ చాలా నమ్ముతాను అంటే దట్ ఈస్ రాఘవేంద్ర స్వామి. సో రోజు లేచి నాకు పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం, మైండ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఇది అన్నమాట. ఈరోజు మమ్మీ ఇంకా ముందే చాలా తొందరగా చేయాలి, నువ్వు 12 లోపు మళ్ళీ మర్చిపోతావు డిలే చేస్తావు అన్నారు కాబట్టి ఫాస్ట్గా పూజ కూడా అంతా చేసేసాను అన్నమాట. చాలా పీస్గా అనిపిస్తుంది, చాలా పాజిటివ్ ఎనర్జీ. సో లైఫ్లో ఏది వచ్చినా సరేరా ఎదుర్కోవచ్చు బికాజ్ నా తోడుగా నా రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, ఎప్పుడు నన్ను చూసుకుంటాడనేసి ఒక నమ్మకంతోనే నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను అనమాట. సో ఇది మీ అందరికీ కూడా అంతే, నా రాఘవేంద్ర స్వామి మంచిగా చేయాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత సాంబ్రాణిని ఇల్లు మొత్తం పెడతానన్నమాట ఒక పాజిటివ్ వైబ్ కోసం. ఇంకా అసలైన టాస్క్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నామా, మళ్ళీ ఇంకా లంచ్ రెడీ చేయాలి. ఎస్, హౌస్ వైఫ్ మీ కష్టాలన్నీ నాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 o'clock అట్లా అయిపోతుంది. ఐఎమ్ అ పర్సన్ చాలా టైంకి తింటాను అనమాట బికాస్ అసిడిటీ ఇష్యూస్ ఉండడం వల్ల. సో లంచ్ అంటే ఎస్ 1 o'clock, బ్రేక్ఫాస్ట్ అంటే ఎస్ 9 o'clock, ఈవినింగ్ 7 o'clock డిన్నర్. సో అట్లా ప్రాపర్గా తినేస్తాను కాబట్టి అంత టైం లేదు ఎక్కువ మెనూ చేసుకోవడానికి. కాబట్టి చాలా సింపుల్ లంచ్ అయితే ఈరోజు నేను చేశాను బికాజ్ రైస్ పెట్టేశాను. అండ్ ఇక్కడ మార్నింగ్ ఏమీ తినలేదు, ఓన్లీ దోశ తిన్నాను కాబట్టి అఫ్కోర్స్ ఈ రోజున ప్రోటీన్ అయితే తీసుకోవాలి కాబట్టి ఒక ఎగ్ ఆమ్లెట్తో పాటు రైస్ అండ్ ఒక మంచి పచ్చడి ఉందన్నమాట, దాంతోపాటు నెయ్యి వేసుకొని తినేద్దాం, సింపుల్ లంచ్ అయితే అయిపోతుంది అనేసి ఇలా కుకింగ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇది నా స్టైల్లో నేను ఆమ్లెట్ని చేసుకుంటాను అన్నమాట. దిస్ యూ కెన్ కాల్డ్ యాజ్ ఎగ్ బుర్జీ లాగా కూడా మీరు అనుకోవచ్చు. సో అన్నీ మిక్స్ చేసేసి డైరెక్ట్ ప్యాన్లో వేస్తాను. సమ్ టైమ్స్ అది రౌండ్గా దోశలాగా కూడా తిప్పుతాను, లేకపోతే మొత్తం అంతా మిక్స్ చేసేస్తాను అనమాట. దట్ ఈస్ నా స్టైల్ అది. సో ప్రాబబ్లీ మీకు నచ్చితే ఇలా ట్రై చేయొచ్చు.
సో ఇంకా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి గోంగూర పచ్చడి కలుపుకొని ప్లస్ ఆమ్లెట్తో తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట. బట్ ఐఎమ్ నాట్ అ పచ్చడి పర్సన్, బట్ అప్పుడప్పుడు టేస్ట్గా ఉన్న పచ్చడిని అయితే తింటూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ బ్రో ఫర్ దిస్ బ్యూటిఫుల్ గోంగూర పచ్చడి. అండ్ లంచ్ చేసిన తర్వాత హ్యాపీగా 2 hours నేను షాడో మంచిగా పడుకున్నాం అనమాట. సో ఇంకా లేవగానే 4:30, 5 o'clockకి ఇంకా స్నాక్స్ తీసుకుంటున్నాను. సో ఈరోజు స్నాక్స్ ఏంటంటే నేను స్ప్రౌట్ అండ్ పొమోగ్రానేట్, ఒక ప్లమ్ ఫ్రూట్ అండ్ దాంతోపాటు ఒక 10 ఆల్మండ్స్ అనమాట. సో డేలో ఒక ఫ్రూట్ అయితే నేను మస్ట్గా తీసుకుంటాను. వద్దా? క్లైమేట్ ఇంత బాగున్నప్పుడు ఒక హాట్ కాఫీ లేకపోతే ఎట్లా? ఆ క్లైమేట్ అస్సలు ఫుల్ఫిల్ అవ్వదు కదా. సో వేడి వేడిగా కాఫీ తాగి ఇంకా షాడోని అయితే నేను వాకింగ్కి తీసుకెళ్ళాను అనమాట. వాడు కూడా అయితే 5 o'clock అవ్వగానే ఇంకా అరవడానికి స్టార్ట్ చేస్తాడు వాకింగ్ తీసుకెళ్ళాను అనేసి. సో ముందుగా ఏంటంటే బయటికి తీసుకెళ్ళి వాడికి షూట్ అని చేయించుకొని లోపలికి తీసుకొచ్చి నా కమ్యూనిటీలో వాడిని అక్కడ కట్టేసి నేను కూడా కాసేపు వాకింగ్ చేస్తాను అనమాట. లిటరలీ 45 minutes అయితే నేను వాక్ చేస్తాను. ఇంకా పైన వాడు ఒక్కడనే పెట్టి రాలేను కాబట్టి కిందకి తీసుకొచ్చి వాడిని అలా కట్టేసి నేను ఇంకా వాడు ముందు వాకింగ్ అని చేసేసుకుంటాను. అండ్ మా కమ్యూనిటీలో అయితే చాలా 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 పీస్గా ఉంటుంది అనమాట వాకింగ్ చేయడానికి. ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలు, మా నైబర్స్ అందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటుంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు గార్డెన్ కూడా అంతే చాలా చాలా బాగుంది. అండ్ దట్టు అప్పుడే వర్షం వచ్చి వెళ్ళింది కాబట్టి ఇంకా సూపర్గా ఉందన్నమాట. సో కాబట్టి ఈ ఈవినింగ్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ నేను కూడా మంచిగా వాకింగ్ అని చేసేసుకున్నాను అనమాట. ఎస్ మళ్ళీ ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇంకా డిన్నర్. డిన్నర్ ఏం చేయాలి అనేసి ఆలోచించి ఎస్ అఫ్కోర్స్ నేను 7:30 లోపు డిన్నర్ని ఫినిష్ చేస్తాను కాబట్టి దట్టు లైట్గానే డిన్నర్ చేస్తాను. అండ్ దట్టు 4:30, 5 o'clock స్నాక్స్ తింటాను కాబట్టి లైట్ డిన్నర్ అంటే ఏం చేయాలి అంటే ఇంకా ఉప్మా చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. అండ్ దట్టు ఈరోజు ఆఫ్టర్నూన్ నేను ఎలాంటి వెజిటేబుల్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్ ఉప్మా చేద్దాము అనేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఆలు యాక్చువల్లీ యశ్వంత్కి నచ్చదు కాబట్టి జస్ట్ క్యారెట్ అండ్ బీన్స్ని యూజ్ చేసి ఇక్కడ కలర్ఫుల్ ఉప్మాను అయితే చేసేసాను. ఇంకా వేడి వేడి ఉప్మా దాంతోపాటు కొంచెం పికిల్ తింటూ టీవీ చూస్తూ కూర్చున్నాను అనమాట. ఇంకా మ్యాచ్ వస్తుంది కాబట్టి అఫ్కోర్స్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నాను. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేలోపు బయట చూస్తే హెవీ రైన్, చాలా అంటే చాలా హెవీగా రైన్ పడుతుంది అనమాట. సో మా బాల్కనీ నుంచి రెయిన్ పడేటప్పుడు ఆ వ్యూ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఇంకా ఎలాగో రెయిన్ పడుతుంది, మంచిగా గాలి వస్తుంది కాబట్టి షాడో గారిని కూడా అంటే బాల్కనీలోనే కూర్చోబెట్టి వాడికి కూడా డిన్నర్ని పెట్టేశాను అనమాట. సో ఇది సో నా డేని అయితే ఇలా స్పెండ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇలాంటి వీడియో కావాలంటే ఏం చేయాలి, ఎలా అనిపించింది అనేసి ప్లీజ్ డూ కామెంట్. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.